ఈ భూమి మీద ఎవరికి గురువు అన్న పేరు పెట్టకూడదు అన్నాడు. పెట్టకూడదు. ఆయన గురువు, విశ్వగురువు. ఆయన విశ్వగురువు. ఈరోజు మనుషులకు పెట్టుకుంటున్నారు. యేసు ప్రభు చేసిన బోధనలు చూడండి, ఆయన చెప్పిన మాటలు చూడండి, ఆయన చెప్పిన ప్రసంగాలు చూడండి. నిజంగా అందుకే చెప్పాను, అందుకే ఎంతమైన మాట చెప్పానండి. బైబిల్ నిజమైన దైవ గ్రంథం అనటానికి రుజువు ఏమిటంటే అందులో ఉన్న సత్యమే రుజువు. సత్యమే రుజువు. ఏ మాట అబద్ధం చెప్పండి బైబిల్లో? ఏ మాట కూడా అబద్ధమైన మాట బైబిల్లో లేదు. అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? సత్యం చెప్పటం, నిజం చెప్పటం, సమాజాన్ని వెలిగించటం బైబిల్కున్న నైజం అది. ప్రతి మనిషికి ఒక మేనరిజం ఉంటుంది, ప్రతి పుస్తకానికి ఒక స్టైల్ ఉంటుంది. బైబిల్కున్న స్టైల్ అంటే తెలుసా? సత్యాన్ని చెప్పటం, ఉన్నది ఉన్నట్టు చెప్పటం, దేవుణ్ణి ప్రకటించటం. అది బైబిల్కున్న విశిష్టత. అందుకే ఈరోజు ప్రపంచంలో దేదీప్యమానంగా నాటికి నేటికి ఏ నాటికైనా వెలిగిపోతూనే ఉంటుంది. దట్ ఈజ్ బైబిల్. అందుకే దానికి ప్రాణవిల్లాం. దానికోసం అవసరమైతే ఏం చేయటానికైనా సిద్ధం అండి. ఏం చేయటానికి సిద్ధం. అదండి మేము పట్టుకున్న బైబిల్. అందుకే ఇంత ధీటుగా అన్నగారు ప్రకటిస్తున్నారంటే, ఈరోజు ఇంత ధీటుగా ఇంతమంది వేదిక మీద ఉన్న ఈ సేవకులందరూ కూడా ఈ వాక్యాల్ని ధీటుగా ప్రకటిస్తున్నారంటే కారణం ఏంటి తెలుసా? మా వెనక ఉన్నది దేవుడు, మా చేతుల్లో ఉన్నది సత్యవేద గ్రంథమైన బైబిల్. ఎస్, అలాంటి బోధకుడు అండి. అట్లాంటి యేసుక్రీస్తు దగ్గర ఉన్నప్పటికీ నీ బ్రతుకు మారట్లేదంటే నీ బ్రతుకు మారదిక. ఆయనే నీ బ్రతుకు మార్చలేనప్పుడు, ఆయన మాట నిన్ను కదిలించలేనప్పుడు, ఆయన మాట నీ హృదయాన్ని మేటనప్పుడు ఏ మాట నిన్ను సంస్కరిస్తుంది? ఏ మాట నిన్ను బాగు చేస్తుంది?